మూసీ పునరుజ్జీవ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్లతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు దీనిని చేపడుతున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్ ఫేజ్ 2లోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 15 కొత్త రిజర్వాయర్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో చేపడుతున్నారు. దీనికోసం ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్టర్ సంస్థ 60% నిధులను సమకూర్చుకోనుంది. పనులు ప్రారంభమైన తర్వాత నుంచి 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. వీటిలో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపనున్నారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. నీటి తరలింపు మార్గం మధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్ల నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు? సుధా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మూసీ పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. గత కొద్ది కాలంగా కొంత కాంట్రవర్సీగా మారినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మూసీ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఓల్డ్ సిటీ, న్యూ సిటీకి అనుసంధానంగా ఉన్న మూసీని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని పనిచేసింది. ఇప్పటికే సర్వేలు పూర్తి చేశారు. అనేక చోట్ల కూడా పేదల బస్తీలకు సంబంధించిన ఇండ్లు ఎక్కడెక్కడ అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించారు. ఈ మల్లన్నసాగర్ నుంచి దాదాపు 20 టీఎంసీల నీటిని తీసుకొని హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు హుసేన్ సాగర్, గండిపేట రెండిట్లో ఒకవైపు హిమాయత్ సాగర్, గండిపేట 2 చెరువులను జంట జలాశయాలని నింపడంతో పాటు అక్కడ నుండి వాటిని తరలించి మూసీని సజీవ నదిగా చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి డిజైన్లు ఖరారు చేశారు. ఒకవైపు మూసీకి సంబంధించి బాపు ఘాట్ నుంచి ఒకవైపు పైకి కిస్మత్పురా వరకు ఉన్నటువంటి ఏరియాలంతా కూడా డెవలప్ చేసి అక్కడ ఒక పైలాన్ లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా దీన్ని రెండు ఫేజ్లలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. దాదాపు 7,360 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ ని ఒకవైపు చేపట్టబోతున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి పాత మున్సిపాలిటీ ఏరియాస్, మరిన్ని ఏరియాలకు నిత్యం నీరు అందించే విధంగా దీన్ని దాదాపు 17.5 టీఎంసీలని నగర వ్యాప్తంగా తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించి 15 కొత్త రిజర్వాయర్లు ఇప్పటికే పూర్తయినే వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను హైదరాబాద్ ఒకవైపు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఒకవైపు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతుల్లో దీన్ని నిర్వహించబోతున్నారు. గతంతో పోలిస్తే భిన్నంగా ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో 40% నిధులను ప్రభుత్వం వెచ్చిస్తే 60% నిధులను కాంట్రాక్ట్ సంస్థ వెచ్చించి పనులు పూర్తి చేసి తర్వాత వచ్చేటువంటి ఆదాయం ద్వారా అది పూడ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఈ సరికొత్త ప్రాజెక్ట్ ని ఒకవైపు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే గత కొద్ది కాలంగా హైదరాబాద్ నగరానికి దాదాపుగా మొత్తానికి 117.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని చూస్తున్నారు. మార్గం మధ్యలో మల్లన్నసాగర్ నుంచి తరలించేటువంటి మార్గం మధ్యలో దాదాపుగా 7 చెరువులు నింపడం కోసం ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. 2027 డిసెంబర్ నాటికి మొత్తం హైదరాబాద్ నగరం దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుని ఉన్నది. ఒకవైపు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ లో పొలిటికల్ గా కొంత విమర్శలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందుకు తీసుకెళ్తుంది. చూద్దాం. రైట్ స్వామి, థ్యాంక్ యూ.